వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్ సునదం ఛానల్. ఫ్రైడే అంటే న్యూ మూవీస్ కదా. అయితే ఇవాళ మన అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది? ఆ ఒకటి అడక్కు అనే మూవీ తర్వాత అల్లరి నరేష్ నటించిన యాక్షన్ స్టోరీ బచ్చలమల్లి ఎలా ఉంది? ఆడియన్స్ అడిగి అల్లరి నరేష్ పాత్ర, అలాగే అమృత నాయర్ యాక్టింగ్, అలాగే మిగతా వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందో అలాగే అడిగి తెలుసుకుందాం. అసలు ఈ సినిమా ఎలా ఉంది? అల్లరి నరేష్ యాక్టింగ్కి కొంచెం మంచి మార్కులు పడ్డాయని ఒక పాజిటివ్ టాక్ అయితే ఉంది. అది నిజమా అబద్ధమా? ఇప్పుడు ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. అయితే సూపర్ అన్న బచ్చలమల్లి. ఇన్నాళ్ళ అల్లరి నరేష్ అంటే కామెడీయే చూసినాం, ఇప్పుడు వేరే లెవెల్. నేషనల్ అవార్డు వస్తుందా? చెప్పలేదు నాకు. బాగా చేశాడా? బాగా చేశాడు. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగా నచ్చిందా? బాగుంది. నరేష్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. మీకు బాగా ఏం నచ్చింది? క్లైమాక్స్ లేదంటే యాక్షన్ బాగుంది. యాక్షన్ బాగుంది. నాంది తర్వాత ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది అల్లరి నరేష్. నాంది సేమ్ లానే ఉంది, అది ఇది సేమ్ లానే ఉంది. ఓకే, యాక్షన్ బాగుంది. ఓకే బ్రో, ఎలా అనిపించింది అల్లరి నరేష్ మూవీ? బాగుంది బ్రో, యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ బాగుంది. నరేష్ యాక్టింగ్ బాగుంది. మంచిగా ఉంది అన్న, చాలా మంచిగా ఉంది. బచ్చలమల్లి మూవీ మూవీ బాగుంది, ఓకే. స్టోరీ డిఫరెంట్ ఉంది. ఓకే, అల్లరి నరేష్ యాక్టింగ్ ఎలా ఉంది? అల్లరి నరేష్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే డిఫరెంట్ ఉంది. ఆయన కెరీర్లో ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. ఆయనకి మూవీ చేయడం వల్ల ప్లస్సే కానీ మైనస్ ఏం కాదు. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగా హైలైట్ అయిందంట కదా సినిమాలో. స్టోరీ చాలా బాగుంది. ఆయన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంది. ఓకే, యాటిట్యూడ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే కొత్తగా అనిపించింది. బ్రో ఎలా ఉంది అల్లరి నరేష్ బచ్చలమల్లి? మనోడు కొంచెం లైక్ నాంది టైప్స్ మూవీ ఎట్లా సీరియస్గా ఉన్నాడో ఇది కూడా అట్లనే బ్రో. ఓకే, అంటే యాక్టింగ్ బాగుందంట కదా అల్లరి నరేష్? మస్తు ఉంది, యాక్టింగ్ సూపర్ ఉంది. ఓకే, అలాగే ఫాదర్ కి సన్ కి మధ్య వచ్చే సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి అంట కదా? ఆ సీక్వెన్స్ బాగున్నాయి, చాలా స్టూపిడిటీ గురించి సినిమా మొత్తం. ఓకే, అంటే మనం మూర్ఖత్వంగా ఎట్టుంటే మనం ఎటువంటి ఏమి కోల్పోతాం అనేది మంచిగా ఎక్స్ప్రెస్ చేసాడు. సినిమాలో ఏది బాగా ప్లస్ పాయింట్? ప్లస్ పాయింట్ అంటే మొత్తం ఆయన చాలా క్రూయల్గా అట్లా ఉంటాడు కదా, అది ప్లస్ పాయింట్ మూవీకి. స్టోరీ కొంచెం కొత్తగానే ఉంది, చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. మళ్ళీ మూవీ బాగుందండి. ఏం నచ్చింది మీకు బచ్చలమల్లి మూవీ? అంటే మూర్ఖత్వంతో ఉండొద్దు అని తెలిసింది ఆ సినిమా వల్ల. ఓకే, అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుందా? బాగుందండి. సో విన్నారు కదా బచ్చలమల్లి సినిమా రివ్యూ ఎలా ఉందో. ఆడియన్స్ ఏమన్నారో? అల్లరి నరేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, పాత్రలో జీవించేశాడు, తనలో ఉన్న నటుడిని ఎమోషనల్గా చాలా బాగా తెరపై చూపించాడు. అలాగే ఫాదర్కి సన్కి మధ్య వచ్చే సీన్స్లో కూడా అల్లరి నరేష్ చాలా బాగా నటించాడు. అండ్ పల్లెటూరులో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తిగా కూడా నరేష్ యాక్టింగ్ చింపి పడేశాడు. అలాగే హీరోయిన్ కూడా చాలా పద్ధతిగా నటించింది అమృత నాయర్ అని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఈ తరం వాళ్ళకి కొంచెం నచ్చడానికి టైం పట్టినా కూడా కథ పరంగా పాత్రల పరంగా ఖచ్చితంగా సినిమా చూసి తీరాల్సిందే అని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు. సో మరి ఇది బచ్చలమల్లి మూవీ అప్డేట్. అయితే మీరు కూడా సినిమాని చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.